మహిళా సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజాస్వామిక రచయితల వేదిక కార్యదర్శి కాత్యాయని పద్మహే అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల్లో అనేక అంశాలపై చర్చించి అవగాహన పెంపొందించడానికి సంఘం ఆవిర్భావ రోజున సెమినార్ నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా సెమినార్ విజయవంతం చేసిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్, రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యురాలు సత్య, రాష్ట్ర కో కన్వీనర్ రాధ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆమె తన ఇంగ్లాండ్ యాత్రా అనుభవాలు ఇంగ్లీష్లో పుస్తకంగా రాసింది. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. అయితే ఆ పుస్తకంలో ఆమె ఇంగ్లాండ్లో లా స్కూల్స్, అప్పటికి లా అంతా మన వాళ్ళు ఇంగ్లాండ్కే పోయి చదువుకునేవాళ్ళు కదా, ఇక్కడ లా ఇచ్చేది. అయితే అక్కడ లా స్కూల్ కూడా చూసింది. పోయి చూసి అక్కడ మనువు విగ్రహం మొత్తం ప్రపంచంలో ఉన్న న్యాయ సూత్రవేత్తల బొమ్మలన్నీ ఉన్నాయి. అక్కడ మన మనువు బొమ్మ కూడా ఉంది. నాకు చాలా సంతోషం కలిగిందని చెప్తుంది. అయితే ఆ సంతోషం కలిగించే మనువు, ఇంతమంది చేత ఆరాధింపబడిన మనువు ఎట్లా క్రమక్రమంగా ఆరాధింపబడి రాజ్యము మనువు ధర్మాన్ని బేస్ చేస్తుంది. అది ప్రాచీన కాలం అంటే మనకు ప్రారంభ రాజుల దగ్గర నుంచి మనకి ఎప్పటి నుంచి మగధ రాజ్యం దగ్గర నుంచి రాజ్యాలను చెప్తున్నాం. క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దుల నుంచి రాజ్యం అనేటువంటి వ్యవస్థ ఎప్పటికంత ముందు గణతంత్రాల కొరికి మగధ రాజ్యం తొలి రాజ్యం. ఆ తర్వాత గుప్తుల దగ్గరికి వచ్చేసరికి రాజ్యం బాగా ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఈ స్మృతులు ఇవన్నీ కూడా క్రోడీకరింపబడింది గుప్తుల కాలంలోనే చెప్తారు. అందువలన వీటన్నిటి టైము క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దుల వరకు స్మృతులు ఇవన్నీ కూడా తయారైతే వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించిన వాళ్ళు గుప్తులు. అయితే ఎప్పుడు కూడా రాజులు దానిని బేస్ తీసుకున్నారు, మనసుని బేస్ తీసుకున్నారు. అంటే ఈ నిచ్చెన మెట్ల అంతర్ముల సమాజంలో రాజ్యం పోషించవలసింది. అందుకని మనకు నన్నయ్య పట్టు మహాభారతం రాశాడు కదా. మహాభారతం రాస్తూ ఆయన కావ్యావతారిక రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉండి రాశాడు కదా. ఆ రాజరాజ నరేంద్రుడికి అంకితం ఇస్తూ ఆయన గురించి వర్ణిస్తాడు. ఏమని వర్ణిస్తాడంటే మనుమార్గ ప్రవర్తకుడు అని వర్ణిస్తాడు.